నమస్తే అన్న, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందన్న. ఎట్లా సంక్షేమ పథకాలు అవి ఎట్లా అందుతున్నాయి? పర్లేదు, బాగానే అవుతున్నాయి అందరికి. మీరు ఏం చేస్తారన్నా? వాలంటీర్ అన్న. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నారు. వాలంటీర్ జాబ్ చేస్తున్నారు. అవును. సరిపోతుందా 5,000 రూపాయలు? సరిపోతుంది నాకైతే. సరిపోతుంది 5,000? నాకైతే సరిపోతుంది. ఎంతమంది మీ ఫ్యామిలీ? మొత్తం 5 మంది అన్న. 5గురికి 5,000 రూపాయలు సరిపోతుంది. నిత్యావసర వస్తువుల రేట్లు కానీ ఎట్లా ఉన్నాయి? ఎక్కువగానే ఉన్నాయి. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి అన్న. బాగానే ఉన్నాయి రోడ్లు. కరెంటు బిల్లులు కానీ నిత్యావసర వస్తువులు కానీ? కరెంట్ బిల్లు మాకు ఒకసారి కట్టించుకున్నారు, ఇప్పుడు కట్టించుకోవట్లేదు. సంవత్సరానికి అంటే ఒకసారి కట్టించుకున్నారు, తర్వాత కట్టించుకోలేదంట. అదే లెక్క. ఫస్ట్ కట్టించుకున్నారు, ఇప్పుడైతే కట్టించుకోలేదు. మరి ఇంకా బిల్లు అయితే అడగలేదు. అదే విచిత్రంగా ఉంది. వాలంటీర్లకు అట్లా ఎగ్జామ్షన్ ఏమైనా ఇచ్చాడండి? అందరికీ అంతే, మా ఊర్లో అందరికి అట్లా చెప్పారు. ఒకసారి కట్టించుకున్నారు, తర్వాత కట్టించుకోలేదు. మరి ఊళ్ళల్లో జగన్ ప్రభుత్వం వచ్చాక అధికారాలన్నీ సర్పంచులకు ఇచ్చారు, సర్పంచుల అధికారాలన్నీ వాలంటీర్లకు ఇచ్చారని చెప్పి సర్పంచులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారుగా. మరి దానిపై మీరేం చెప్తారు? అసలు ధర్నా అయితే ఏం చేయట్లేదు, బాగానే జరుగుతుంది కదా. వాళ్ళకు కూడా బాగానే జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? చేసిన బిల్లులు రావట్లేదు, సైడ్ రోడ్లు కూడా ఇచ్చాడు కదా. చేసిన వాటికి డబ్బులు రావట్లేదు అంటున్నారు వాళ్ళు. లేదని వస్తాయి, తర్వాత వస్తాయి కదా. ఇంకెప్పుడు తర్వాత అంటే అయిపోవచ్చు. నెక్స్ట్ గెలిచినా కూడా వస్తాయి కదా. నెక్స్ట్ సంవత్సరం గెలిస్తే ఇస్తాడా? గెలిస్తే వస్తాయి కదా. అంటే అప్పుడు దాకా వాడు తెచ్చిన దానికి అప్పులు పెట్టుకుంటాడా? పని చేయిస్తా అన్నాడు. ఏం చేశాడు? 2019 మద్య పని చేస్తాను గవర్నమెంట్. పోయిన సంవత్సరం ఎంత ఉన్నాయి బాబు రేట్లు మద్యపాన అప్పుడు 110, 120 ఉన్నాయి. ఇప్పుడు ఎంత? 200 రూపాయల క్వార్టర్. ఇప్పుడు ఇవాళ తాగే రోజులైనా, సామాన్యమైన కూలి మంచి తాగే రోజులు కావు. ఇదిగో అన్నాడు, అదిగో అన్నాడు, ఇదిగో ఇది కూడా ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఈ 2024 ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ సీఎం అయితే చేస్తా అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాన్ని ఎంత అభివృద్ధి చెందింది బాబు? ఏం జరిగింది ఆయన? అప్పుల పాలు జరిగింది ఆయన. మనిషి మీద 2 లక్షల అప్పులు జరిగింది ఆయన. తలగా 2 లక్షల అప్పులు జరిగింది. 100% మేము 99% పూర్తి చేసామంటున్నారు. ఏం జరిగింది ఆయన? 10% కూడా పూర్తి చేయలేదు. మళ్ళీ వస్తే మనిషి మీద 10 లక్షల అప్పులు చేయాలి. రాజధాని మాత్రం చూస్తాడు, 3 ముక్కలాట చేశాడు రాజధాని 3 ముక్కలాట. డెవలప్మెంట్ అసలు ఏమన్నా? డెవలప్మెంట్ రేపు నిరుద్యోగులు మా టర్మ్ అయిపోయింది. మా రాబోయే టర్మ్ కూడా వృక్షాలు దొక్కాలి. మేము వృక్షాలు కార్మికునేది. మా రాబోయే టర్మ్ కూడా మళ్ళీ వృక్షాలు దొక్కాలా. మరి జగన్ గారు అమరావతి రండి పెద్ద పెద్ద బిల్డింగ్ లేపే అంటున్నారు. బిల్డింగ్ లేపాడు ఆయన. బిల్డింగ్ లేపాడు. ఆ రోజు చెప్పాడు అమరావతి నేను రాజధాని కట్టాడు, రేగులు సెట్ వేసాడు, ఆరు సెట్ వేసాడు. మరి రాజధాని లేకపోతే ఆయన ఏ రాజు అసెంబ్లీ సమస్యలు జరుపుతుండో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఆయన మరి అసెంబ్లీ సమస్యలు జరుపుకుంటుండే ఆయన ఏం జట్టు జరుగుతుండో ఆయన మాకు కూడా అర్థం కావట్లేదు. అభివృద్ధి అనేది శూన్యం. ఆయన కరెంట్ బిల్ రేట్లు ఎలా ఉన్నాయి బాబాయ్? ఆయన ఆ రోజుల్లో 70 రూపాయలు 80 రూపాయలు వంద వచ్చేది. ఇలా కరెంట్ బిల్ 700 వస్తుంది. ఆయన సామాన్యమైన కట్టే మనిషి. మళ్ళీ కనుక వస్తే మళ్ళీ ఉరితాళ్ళు మెడకు ఉరితాళ్ళు వేసుకోవడం తప్ప రెండో మార్గమే లేదు. అది మరి ఇప్పుడు 2024లో ఎవరు వస్తారనుకుంటున్నారు బాబాయ్? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రేపు రాబోయే భవిష్యత్తుకి మళ్ళీ పునాదులు వేసుకోవడమే. మళ్ళీ భవిష్యత్తుకి రాబోయే దానికి పునాదులు వేసుకోవడమే, అంత తప్ప ఏది లేదు. మళ్ళా వచ్చింది రాక్షసి పరిపాలన, గూండా రాజ్యం, రౌడీ రాజ్యంగా మారిపోయింది. ఆయన 2019, 2024 రౌడీ రాజ్యం రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఎక్కడి నుంచి అన్న మీరు? వెంకటాపురం. 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వమే. ఎందుకన్నా? చేసిన పనులు బాగున్నాయి, పథకాలు కానీ అందరికి అందుతున్నాయా? అందరికి అందిని, ఇంటింటికి అందిని. దానివల్ల మళ్ళీ అందరికి అందరు ప్రతి ఇంటికి అందింది. ప్రతి ఇంటికి చదువుకున్న ప్రతి పిల్లోడికి అమ్మఒడి అందింది. ప్రతి ఇంటికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి వేస్తున్నారా? లేదు, ఇంటికి వచ్చి ఒక పిల్లోడికి వేసేది. మరి మామూలుగా ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తారని హామీ ఇచ్చారు కదా, ఎంతమంది పడుతున్నాయి? అమ్మఒడి విద్యా కానుక ఒక ఇంట్లో 2 పథకాలు వర్తిస్తాయి. కానీ అమ్మఒడి ఎంతమంది చదివితే అంతమంది పిల్లలకు పడవట్ల. రోడ్లు ఎలా ఉన్నాయన్నా? రోడ్లు బాగానే ఉండాలి. ఇంతకుముందు చేసిన ప్రభుత్వం బాగానే చేసా. దానివల్ల ప్రస్తుతానికి ఏం రిపేర్ ఏం లేదు. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటారు అయితే? రోడ్ల గురించే? రోడ్లు అయినా బాగానే ఉన్నాయి. బాగున్న దాన్ని అడుగుడు చేసేది ఏముంది? దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మందు రేట్లు ఎలా ఉన్నాయన్నా? మందు రేట్లు తగిన రేట్లే ఉన్న పరిస్థితులను బట్టి. పోయిన ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? పోయిన ప్రభుత్వం అంటే మందు రేట్లు తగ్గించారు, నిత్యావసర వస్తువులు పెంచారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. ప్రజెంట్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు తగ్గినాయి, మందు రోడ్డు దాని దగ్గర ఈక్వల్గా ఉందన్నమాట. నిత్యావసర వస్తువులు పెట్రోల్ రేటు కూడా తగ్గింది అనుకుంటున్నారా? పెట్రోల్ రేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదన్నా. ఈ గవర్నమెంట్ ఏమి ఉండదా? ఉంటుంది, పాల భాగం ఎంత ఉంటుంది అనుకుంటున్నా. పాల భావం నాకు తెలుసు. ఓకే తమ్ముడు.